సారీ సార్, ఒక్క 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఛాన్స్ ఉండే. ఐఎమ్ రియల్లీ సారీ సార్, నెత్తురు చాలా పోయింది. మా ప్రయత్నం మేము చేస్తాం, దేవుని దయ. అరే గింత ఆలస్యం చేస్తారా? ఏమంటే తీసుకురావాలని తెలియదా? యాక్సిడెంట్ కేసులల్లా ఆసుపత్రులకు తీసుకుపోతే డాక్టర్లు గిట్లనే అంటుంటారు, ఎంత ఎల్లం తీసుకుపోతే అంత మంచిది మరి. కానీ ఏడ ఆలస్యం జరుగుతుంది, గట్లెందుకు అవుతుందంటే గిట్లనే తొవ్వెంట తక్కరైనో లఘు పడితే మనకెందుకురా అని వెళ్ళిపోయేటోళ్ళు కొందరు, అయ్యో అని పోతోళ్ళు కొందరు, ఆగి చూసుకుంటా నిలబడేటోళ్ళు కొందరైతే, ఆసరయ్యేటోళ్ళు కొందరు, అంబులెన్స్ కు ఫోన్ కొట్టేటోళ్ళు కొందరు. టైం లేకనో, దవాఖాన్ల బిల్లు కట్టాల్సి వస్తదనో, పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగాల్సి వస్తదనో చాలా మంది బూగులు పడతారు. కానీ రూల్స్ అట్లా లెవ్వుల్లా. చెప్పున దవాఖానకు తీసుకుపోతే మీకే ₹1,00,000 ఇస్తట్టు కుద్దు సెంటర్ ఓళ్ళే ఓ స్కీమ్ పెట్టిండ్రు. పేషెంట్ ట్రీట్మెంట్ కోసం ₹1,50,000 కూడా ఇస్తారు. రిస్క్ తీసుకొని కాపాడినోళ్లకు 25,000 వస్తాయి గా పథకం కింద. ఆపతిల ఆసరయ్యేటోళ్లను ఏడాదికి 10 మందిని సెలెక్ట్ చేసి మనిషికి ₹1,00,000 ఇస్తది గవర్నమెంట్. ఎవరైనా యాక్సిడెంట్ విక్టిమ్స్ ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇష్టం ఉండే ఇవ్వచ్చు. గదన్నట్టు దవాఖాన్ల షెరీక్ చేసినమా వెళ్ళిపోయినమా మన పేరు, ఫోన్ నెంబర్ కూడా ఇయ్యాల్సిన అవసరం లేదు. ఇక పోలీసులు పిలుస్తారు, కేసులు రాస్తారు, సాక్ష్యం కింద తిరగాల్సి వస్తదనే తిప్పలే ఉండదటుల్లా. గా ఎమర్జెన్సీ టైంలా దవాఖానకు తీసుకుపోవుడే గొప్ప అంటే మీదికెళ్ళి ఎందుకు సతాయిస్తారు చెప్పుర్రి. ఏమో ఏ టైం ఎట్లుండునో టక్కరై రోడ్డు పక్కకు పడిపోయిన వాళ్ళని చూడకుంటే వెళ్ళిపోతే ఓ కాళ్ళు మనకు తెలిసినోళ్ళైతే ఆ టెన్క బాధపడాల్సి వస్తది. అయ్యో జర్రాగి చూస్తే అయిపోవని. కాబట్టి శాతనైన కాడికి సాయం చేసి మనిషితనం ఇంకా బతికే ఉందని సాటింపేయుండ్రి.